నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కు నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ ఆడియన్స్ నుంచి వచ్చిన జెర్సీ 2 డిమాండ్ మీద కామెంట్ చేశాడు. తాను అందులో ఉండను కదా, చనిపోయాను కదా, ఎవరితో తీసుకుంటారో తీసుకోండి అని నాని అనేశాడు. అయితే నాని అల్లరి నరేష్ మధ్య మంచి రిలేషన్ ఉందన్న సంగతి తెలిసిందే. నాని చెప్పడం వల్ల అల్లరి నరేష్ కామెడీ జోనర్ ట్రాక్ మార్చాడట. ఎప్పుడు అదే కామెడీ జోనర్ ఎందుకు, కాస్త ట్రాక్ మార్చు అని ఇచ్చిన సలహాతోనే అల్లరి నరేష్ కొత్తగా ట్రై చేస్తున్నాడు. కానీ నేను ఈ ట్రైలర్ ను అలా కూర్చుండి చూస్తే వాడి కామెడీ టైమింగ్ ని ఎంత మిస్ అయ్యానో నాకు అర్థమైందంటూ నాని అన్నాడు. ఇకపై ఆల్టర్నేటివ్ గా ఒక కామెడీ సినిమా చేయమని స్టేజ్ మీద నుంచి అల్లరి నరేష్ ని నాని రిక్వెస్ట్ చేశాడు. ఈవెంట్ లో నాని మాట్లాడుతూ అల్లరి నరేష్ ఎప్పుడు కూడా నన్ను ఇలా సినిమా ప్రమోషన్స్ కి పిలవలేదు. ఈ మూవీకి పిలిచాడంటే అది అతడి మనసుకి బాగా నచ్చినట్టే. ఈ మూవీకి ఈవీవి గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ట్రైలర్ చూస్తే చాలా ఫ్రెష్ గా అనిపించింది. వినోద భరితంగా ఉంది. కాన్సెప్ట్ కూడా అందరినీ కనెక్ట్ చేస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలంటూ నాని చెప్పాడు. అయితే నాని స్పీచ్ ఇస్తుంటే మధ్యలో మాత్రం అభిమానుల గోలలు ఎక్కువయ్యాయి. అటుపక్క ఉన్న క్రౌడ్ నుంచి జెర్సీ 2 డిమాండ్ వచ్చింది. జెర్సీ 2 నేను అందులో ఉండను కదా, చనిపోతా కదా, ఎవరితో చేశారో చేసుకోండి అని అనేశాడు. జెర్సీ 2 అనేది సాధ్యం కాదని, ఒకవేళ సాధ్యపడినా అందులో తాను మాత్రం ఉండనని చెప్పాడు నాని. నాని తన హైట్ మీద తానే జోకులు వేసుకున్నాడు. పరియా దగ్గరకు వచ్చి మాట్లాడితే టెన్షన్ వస్తుందట. దూరం నుంచి ఆమెకు హాయ్ చెప్పాడట. పరియా నరేష్ మధ్యలో నేను ఉంటే వాళ్ళిద్దరి క్లోజ్ అప్ ఫోటో తీస్తే నేను అందులో ఉండను అంటూ చమత్కారంగా స్పీచ్ ఇచ్చాడు నాని.